దీప కుబేరు సొంత కూతురు కాదు అన్న నిజాన్ని అనసూయ నోరు జారి దాసుకు చెప్పేయడంతో ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దీపకి ఈ విషయం తెలియకూడదు అని తన తమ్ముడు ఫోటో పట్టుకొని చెప్పుకుంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ అయితే, ఏంటి మీరు దీపకు తెలియకూడదు అంటున్నారు, ఏం తెలియకూడదు అని అడగడంతో ఇక అనసూయ ఒక్కసారి ఉలికిపడి, శౌర్య గురించి బాబు అని తడబడుతూ చెప్తూ ఉంటుంది. శౌర్య గురించి అంటే బహుశా తన ఆరోగ్యం సంగతి అయి ఉంటుంది, అయినా తన తమ్ముడు ఫోటో పట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి కాంచన దీప రావడంతో ఇక కాంచన అయితే ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. అనసూయ అయితే కార్తీక్ బాబు మా తమ్ముడు గురించి అడుగుతుంటే చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే మీ తమ్ముడు గురించి నువ్వు దీప చెప్తే తప్ప మాకు తెలియదు కదా అంటుంటే ఇక కార్తీక్ అయితే నాకు తెలుసమ్మా అని చెప్తుంటాడు. ఇక కాంచన అయితే ఆయన నీకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటుంది. దీప కేసు కోర్టులో నడిచినప్పుడు నేను తనకి సపోర్ట్గా నిలిచాను కదా, సందర్భం వచ్చినప్పుడు నేనే నీకు చెప్పాలనుకున్నాను. రిసెప్షన్ అప్పుడు కూడా దీప నాకు ముందే తెలుసని కొంచెమే చెప్పాను, కానీ అంతకుముందే తెలుసు. నేను లండన్కి వెళ్ళే ముందు నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి కారులో వెళ్తుంటే ఈ కుబేర్ గారు మా కారుకు గుద్దుకొని కింద పడిపోయారు. నా చేతుల్లోనే దీప దీప అంటూ ప్రాణం వదిలారు. ఇక అంతలో అక్కడికి వచ్చిన దీప వాళ్ళ నాన్న చావుకి నేనే కారణమని నా మీద ద్వేషం పెంచుకుంది. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్న చావుకి నేను కారణం కాదని తెలుసుకుంది, నన్ను క్షమించింది. కానీ నేను చేసింది తప్పే. నేను ఆ రోజు రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటే వాళ్ళ నాన్న బతికుండేవాడు కదా అని నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అని కార్తీక్ చెప్తుంటే ఇక అనసూయ అయితే వాళ్ళ తమ్ముడిని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే తండ్రి చనిపోవడంతో దీప అనాథ అయిపోయిందమ్మా, తనకెవ్వరూ లేరనుకున్నాను అని చెప్తుంటే ఇక అనసూయ అయితే మళ్ళీ నోరు జారి ఎవరూ లేకపోవడం ఏంటి బాబు, అసలైన అమ్మా నాన్న బ్రతికుంటేను అని అనడంతో ఇక ఒక్కసారిగా కాంచన కార్తీక్ దీప షాక్ అయిపోయినట్టుగా అనసూయను చూస్తూ ఉంటారు. ఇక అనసూయకి అప్పుడు కానీ అర్థం కాదు తను నోరు జారి ఏం మాట్లాడిందా అని. ఇక కాంచన అయితే ఏంటక్క నువ్వు మాట్లాడేది, దీప అసలైన అమ్మా నాన్న బ్రతికున్నారా అంటే దీప కుబేరు కూతురు కాదా అని అడగడంతో ఇక అనసూయ ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప అమ్మా నాన్న ఎక్కడో బ్రతికే ఉంటారు అనబోయి నోరు జారేశానే, ఇప్పుడు నేనేం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దీప అయితే అనసూయ దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య నువ్వు మాట్లాడేది, అసలైన అమ్మా నాన్న ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ అయితే ఏదో లేవే అలా మాట్లాడేశాను, అసలు అమ్మా నాన్న బ్రతికుంటే దీపకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అనపోయి అలా అనేశాను అని చెప్పడంతో ఇక కాంచనైతే చంపేసే ఒక్క అక్షరం తేడాలో అర్థమే మారిపోయింది కదా అని అంటూ ఉంటుంది. ఇక దీపతో ఎవ్వరూ లేరని బాధపడకు దీప, అమ్మలాంటి అత్తయ్య నీకు తోడుంది, నేను కార్తీక్ కూడా నీకు తోడున్నాం, నువ్వు ఎవ్వరూ లేని దానివి కాదు, అందరూ ఉన్నదానివి, ధైర్యంగా ఉండని తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.